స్వాగతంబు దైవజనమా రండి యేసుని కొనియాడి రండి యేసుని కొనియాడి రక్షణ పొందగా ఈ బలిలో రక్షణ పొందగా ఈ బలిలో స్వాగతంబు జనులార సుమ స్వాగతంబు దైవజనమా స్వాగతంబు జనులార సుమ స్వాగతంబు దైవజనమా దేవుని అనురాగం రక్షణ ప్రజలకు ఆత్మఫలం ప్రేమ నేర్పిన ప్రభు యేసు ప్రాణ సమర్పణ ఈ యాగం ప్రాణ సమర్పణ ఈ యాగం స్వాగతంబు జనులార సుమ స్వాగతంబు దైవజనమ స్వాగతంబు జనులార సుమ స్వాగతంబు దైవజనమా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ముందుగా మీ అందరికీ కూడా శుభోదయం. నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పక్కి, అభినవదీప్, అనూహ్య మరియు అభిషేక్ 28వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీమతి పక్కి మేరీ విజయరాణి, శ్రీ వరప్రసాద్ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని మరియు తాతయ్య నానమ్మల వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్రీస్తుశేషులు శ్రీ పక్కి ప్రకాశరావు ఆత్మకు నిత్య విశ్రాంతి, శ్రీమతి లూద్ది మేరీకి ఆయురారోగ్యములు, పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి విజయరత్నంకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న నిహితా రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ సభ్యులు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి. ఎం కళ్యాణ్ ప్రసాద్, బాల హర్షవర్ధన్ రెడ్డి, మేరీ సోఫియా, ఎం కళ్యాణ్ ప్రసాద్, ఎం సుశీల, ఫ్రాన్సిస్, ఎం ప్రేమ్ కిషోర్ రెడ్డి, వెలంగిని ప్రసాదరావు రెడ్డి, భారతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ వారి గోవర్ధన్ రెడ్డి, జసింత, రిసిత, రోహిత్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి రిషిత రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశములను ఈ దివ్యబలి పూజలో సమర్పించుదాం. ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనం సమీపింతము, అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందము. హల్లెలూయా.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో క్రీస్తు ప్రభు పౌలును ఈ విధంగా నొక్కి ఒక్కాని చెబుతున్నారు. నీవు ఏ విధంగా అయితే యెరూషలేములో నన్ను గూర్చి నీవు సాక్షిగా ఉన్నావో అదే విధంగా రోము నగరంలో కూడా నీవు నా పట్ల సాక్ష్యం వహించాలి. ఏ విధంగా అయితే నీవు యెరూషలేములో ప్రజలందరి ముందట నీవు సాక్ష్యముగా క్రీస్తే మెస్సయ్యగా నీవు నొక్కి ఒక్కాని చెప్పావో అదేవిధంగా రోము నగరంలో కూడా నన్ను గూర్చి నా యొక్క ప్రేమను గురించి, నా యొక్క విశ్వాసాన్ని గురించి, నేనే ఈ లోకంను అవతరింపనున్న మెస్సయ్యను, రక్షకుడును, క్రీస్తునని అందరికీ నీవు చాటి చెప్పాలి. నా సాక్షిగా నీవు ఉండాలనేదే నేటి మొదటి పట్టణము తెలియజేస్తుంది. నేటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు తన శిష్యులకు మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని, అన్యోన్య బంధాన్ని గురించి వివరిస్తున్నారు. మొట్టమొదటగా క్రీస్తు ప్రభు తన ప్రేమను తన శిష్యుల పట్ల వ్యక్తపరుస్తున్నారు. ఏ విధంగా అయితే తండ్రి మన ఇరువురము ఏ విధంగా అయితే ఐక్యంగా ఉన్నామో అదేవిధంగా వీరును మనలో ఒకరుగా ఐక్యంగా ఉండని, మనతో ప్రేమ బంధాన్ని, ఐక్యత బంధాన్ని కలిగి ఉండమని నేడు సువిశేషము తెలియచేస్తుంది. మరి పరిశుద్ధమైన సమయంలో ఒక్కసారి మనము మన పాపములను గుర్తు తెచ్చుకొని ఆ దయగల సర్వేశ్వరునికి వ్యతిరేకంగా తప్పిదములను అన్నీ కూడా గుర్తెరిగి పాప మన్నింపును ఈ తిప్పబలి పూజలో అడుగుతాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేతిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ పవిత్రాత్మ శక్తివంతమైన తన ఆధ్యాత్మిక వరములతో మమ్ము నింపునుగాక. ఆ ఆత్మ మాకు నీ ప్రియపడు మనసును దయచేసి ఎల్లప్పుడూ నీకు చిత్తము నెరవేర్చుటలో దయతో మాకు తోడ్పడునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. రోమనందు కూడా అట్లే చేయవలయును. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము, పవిత్ర వచనములు 30, 23వ అధ్యాయము, పవిత్ర వచనములు 6 నుండి 11 వరకు.
యూదులు పౌలుపై మోపిన నేరము ఏమిటో ఖచ్చితముగా తెలుసుకొనవలనని తలంచి ఆ సైన్యాధిపతి మరుసటి రోజు పౌలు సంకెళ్ళు తీసివేయించి ప్రధానార్చకులను విచారణ సభను సమావేశం కావాలనని ఆజ్ఞాపించెను. పిమ్మట పౌలును తీసుకొని వచ్చి ఆ సభ ఎదుట నిలువబెట్టెను. ఆ సభలోని వారిలో కొందరు సద్దుకేయులనియు మరికొందరు పరిసయ్యులనియు గ్రహించి పౌలు వారితో, సోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను. మరణించిన వారు మరలా జీవముతో లేతురని నా నమ్మకము. అందువలననే నేనిప్పుడు విచారింపబడుచున్నాను అనెను. అది వినగానే పరిసయ్యులు సద్దుకయ్యులు కలహించుకొనసాగిరి. ఆ సభ 2 పక్షముగా చీలెను. ఏలయన సద్దుకయ్యులు మృతుల పునరుత్థానము లేదని, దేవదూత గాని ఆత్మ గాని లేదని చెప్పుదురు. కానీ పరిసయ్యులు ఇవి కలవని నమ్ముదురు. అందుచే కేకలింకను పెద్దవైనవి. పరిసయ్యుల పక్షమునకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి, ఈ మనుష్యునిలో మాకు ఏమీయూ దోషము కనిపించటలేదు. బహుశా ఆత్మ గాని దేవదూత గాని నిజముగా ఇతనితో మాట్లాడి ఉండవచ్చును అని గట్టిగా వ్యతిరేకించిరి. వాదము తీవ్రము కాగా వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చివేయుదురేమో అని సైన్యాధిపతి భయపడి తన సైనికులకు సభలో ఉన్న పౌలును దూరముగా తీసుకొని పోయి కోట లోపల ఉంచుడని ఆజ్ఞాపించెను. మరుసటి నాటి రాత్రి ప్రభు పౌలు పక్కన నిలబడి, ధైర్యముగా ఉండుము, ఇచ్చట యెరూషలేములో నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చినట్లే నీవు రోమునందు కూడా చేయవలెను అని పలికెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభుతో, నీవే నాకు దేవుడవు, నా కబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండి లభించుచున్నవి అని చెప్పేదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ, ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతన్ని స్తుతింతును. రాత్రులందు నా ఆత్మ నన్ను హెచ్చరించుచుండెను. నేను ప్రభువుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొణకను. అందరూ, ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నీ శరణు జొచ్చియున్నాను. నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత కొనియున్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు. అందరూ, ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందము పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ, ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుండి 26వ వచనం వరకు. యేసు ఆకాశము వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థించెను. నా శిష్యుల కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించి వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లును ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను మీ యందును నీవు నా యందును ఉండినట్లు వారిని మన యందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితవని లోకం విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించి తిని. వారు సంపూర్ణ ఐక్యమై ఉండుటకును నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్లును వారిని కూడా ప్రేమించితవనియు లోకము తెలుసుకొనుటకు నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకిచ్చిన మహిమను వారు చూచుటకు నేనుండు స్థలముననే వారును ఉండవలయనని కోరుచున్నాను. ఏలయనా లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడగు తండ్రి, లోకం నిన్ను ఎరుగదు, కానీ నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వారు ఎరుగుదురు. నీవు నా యందు కనబర్చిన ప్రేమ వారి యందు ఉండినట్లును నేను వారి యందు ఉన్నట్లును నిన్ను వారికి తెలియజేసితిని, ఇక ముందును తెలియచేసేదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మొదటి పట్టణంలో మనము పునీత పౌలుని గురించి ధ్యానిస్తున్నాము. నేటి మొదటి పట్టణంలో క్రీస్తు ప్రభు పునీత పౌలు గారిని ఆయన ఉత్తేజపరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అవేమిటంటే అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనంలో చూసుకున్నట్లుగా, యెరూషలేములో నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లే నీవు రోమునందు కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వవలెను. అనగా ప్రియ సహోదరుడ సహోదరి, నేడు మొదటి పట్టణంలో మనం క్షుణ్ణంగా పరీక్షించినట్లయితే పౌలు గారిని న్యాయసభ ఎదుట ఉంచారు. అక్కడ అనేక మంది యూదులు ఆయనపై నేరారోపణ చేశారు. వారి ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా పునీత పౌలుడు బోధిస్తున్నారని అతనిపై నిందను, నేరారోపణ మోపారు. అక్కడ అనేక మంది యూదులు ఉండడం చూచి పునీత పౌలుడు ఇది గమనించాడు. ఆ యూదుల్లోనే 2 కోవలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. వారెవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఇది గమనించిన పౌలు ఆయన ఏమంటున్నాడంటే, నేను పరిసయ్యుని కుటుంబం చెందినవాడును, నేను పరిసయ్యుల యొక్క కుమారుణ్ణు అని చెప్పి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. నేను మృతుల పునరుత్థానమును, దేవదూతలను, ఆత్మలను నేను విశ్వసిస్తున్నాను, నాకు నమ్మకం ఉంది అని తెలియచేస్తున్నాడు. వెంటనే అక్కడ ఉన్న సంఘంలో విభేదాలు మొదలైనవి. ఎందుకంటే ఆ యొక్క న్యాయసభలో పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. ఇక్కడ పౌలుడు ఈ మాటల గురించి చెప్పగానే వారికి కలహాలు పుట్టుకొచ్చినవి. యూదుల మధ్య, ఈ పరిసయ్యులకు ఈ యొక్క సద్దూకయ్యుల మధ్య ఒకరికొకరు వాగోపవాదాలు మొదలైనవి. వారిరువురు కూడా
ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, తగాదాలు ఆడుకుంటున్నారు. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, ఈ పరిసయ్యులు అనే వాళ్ళు మృతుల పునరుత్థానం గురించి, దేవదూతల గురించి, అదేవిధంగా ఆత్మలు ఉన్నారని వాళ్ళు నమ్ముచున్నారు. కానీ ఈ సద్దుకయ్యులు మాత్రము మృతుల పునరుత్థానం కానీ, ఆత్మలు కానీ, దేవదూతలు కానీ ఉన్నారని వాళ్ళు నమ్మరు. కనుక ఈ భేదం వలన వారిరువురికి మధ్య తగాదం ఏర్పడింది. అంతటితో కాక ఇక్కడ పునీత పౌలుడు ఇక్కడ క్రీస్తు గురించి నొక్కి ఒక్కాని చెప్తున్నాడు. ఆ సమాజంలో ఆ ప్రజలందరి ముందుట క్రీస్తే దేవుడని, క్రీస్తే మెస్సయ్యని, క్రీస్తు ద్వారా మనకు రక్షణ లభించినని క్రీస్తు గురించి గట్టి సాక్షిగా, విశ్వాసిగా వెల్లడిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఆ క్రీస్తు గురించి తన అపారమైన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. అందుకే మనం చూస్తున్నాము, నేటి మొదటిపట్నంలో క్రీస్తు ప్రభు పునీత పౌలుణ్ణి ప్రోత్సహిస్తున్నారు, ఉత్తేజపరుస్తున్నారు. ఏ విధంగా అయితే నీవు యెరూషలేములో నా నామం గురించి, నా గురించి వ్యక్తపరచడానికి, నా కీర్తిని ప్రకటించడానికి, నేను ఉత్థానుడని ప్రకటించడానికి నీవు పూనుకున్నావో, అదే విధంగా ఏ విధంగా అయితే నీవు నా గురించి సాక్షిగా ఉన్నావో యెరూషలేములో, అదే విధంగా నీవు రోమా పట్టణంలో కూడా నా గురించి సాక్షిగా నిలవాలి. అక్కడ కూడా నీవు నా పునరుత్థానం గురించి, నా యొక్క మహిమని గురించి, నా ఖ్యాతిని గురించి నీవు వెల్లడించాలి. అక్కడ ప్రజలందరి ముందట నీవు నాకు సాక్షిగా నిలవాలనేది క్రీస్తు ప్రభు పౌలును హెచ్చరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, నేడు మనము సువిశేష పట్టణంలో చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభు తన శిష్యులను ఎంతగా ప్రేమించారనేది నేటి సువిశేషం ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. క్రీస్తు ప్రభు తన శిష్యుల పట్ల అన్యోన్య ప్రేమబంధం గురించి తెలియజేస్తుంది. మొట్టమొదటిగా యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఈ లోకమున ఉన్న వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. అవును ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు మనల్ని ప్రేమించాడు కనుక మనందరి కోసము తన ప్రాణాల సైతము మనందరి కోసము సిలువ పైన పణంగా పెట్టాడు. పాపాత్ములైన మనందరి కోసము ఆ పుణ్యాత్ముడైన క్రీస్తు ప్రభు ఆ సిలువలో మరణించాడు. ఆ క్రీస్తును మనము ఎల్లవేళలా విశ్వసించాలి, నమ్మాలి. ఎందుకంటే క్రీస్తు నిన్ను నన్ను కూడా ప్రేమించాడు కనుక మన కోసము ఆయన మరణించాడు. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, నేడు మనము సువిశేషంలో విన్నట్లుగా క్రీస్తు ప్రభు ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధనల ద్వారా నన్ను విశ్వసించే వారి కొరకు ప్రార్థించున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీయందు నీవు నాయందును ఉన్నట్లు వారిని మనయందు ఉండనిమ్ము. ఇక్కడ క్రీస్తు ప్రభు ఏమని తెలియజేస్తున్నారంటే, కేవలము నన్ను వెంబడించిన నా శిష్యులతో మాత్రమే కాక, నా అపోస్తులతో మాత్రమే కాక, నా అపోస్తులు నా శిష్యులు బోధన ఆలకించిన వారందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను. అదేమిటంటే, మనము ఏ విధంగా అన్యోన్య ప్రేమ కలిగి జీవిస్తున్నామో, అన్యోన్యమైన అనుబంధము, ఐక్యత, అనురాగము కలిగి జీవిస్తున్నామో, నన్ను అనుసరిస్తున్న నా బిడ్డలు, నన్ను అనుసరిస్తున్న, నన్ను వెంబడిస్తున్న నా కుమారుడు, నా కుమార్తెలు కూడా మన ప్రేమలో ఒకరుగా, ఐక్యతగా, అన్యోన్య ప్రేమ కలిగి జీవించాలనేది ప్రభు యొక్క తపన, ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ఆకాంక్ష. ఇదే క్రీస్తు ప్రభు తన తండ్రికి మొరపెట్టుచున్నాడు.
ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థిస్తున్నాడు. తండ్రి, మనం ఏ విధంగా ఐక్యమై జీవిస్తున్నామో వీరును మనతో పాటు ఐక్యంగా జీవించాలనేదే ప్రభు యొక్క కోరిక. మరి ముఖ్యంగా దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక తన ప్రేమలో మనము నెలకొని ఉండాలనేదే ప్రభు యొక్క సంకల్పము. మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. లోకారంభ పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. అవును, దేవుడు మనందరినీ కూడా ప్రేమించాడు కనుక నిన్ను నన్ను కూడా తన పోలికల మనలను సృజించాడు. మనందరం కూడా దేవుని ప్రతిబింబంగా దేవుని రూపురేఖల్లో సృజించబడిన వారము కనుక దేవుడు మనలను ఎడబాయడు, విడువడు. ఆయన ప్రేమలోను ఆయన అనురాగంలోను ఆయన ఐక్యముతో మనం జీవించాలనేదే ప్రభు యొక్క ఆకాంక్ష. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ దివ్యబలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ యొక్క ప్రేమలోను నీ యొక్క ఐక్యతలోను నేనును నా కుటుంబమును నా బంధుమిత్రులందరూ కూడా ఐక్యతగా నీలో కలిగి జీవించే భాగ్యమును దయచేయమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం. చీకొనుము మోదముతో, చీకొనుము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము కొని వచ్చిన ఈ అర్పణములను పవిత్ర మనర్పము మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు అంగీకారయోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా క్రీస్తు పునరుత్థానమైన పిదప తన శిష్యులందరికీ స్పష్టముగా దర్శనమిచ్చెను. మనలను తన దివ్య జీవములో భాగస్థులను చేయుటకు శిష్యులు చూచుచున్నగానే అతడు స్వర్గమునకు ఆరోహణ చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. ఇంకను పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడయున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారాగు మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అంతోని వారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజ్యము నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే. విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. పునీత ఇన్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదాచువాడెవడు మీ యొద్దకు రాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ దివ్య విందు
మాకు దివ్య జ్ఞానమును నూతన జీవమును అనుగ్రహించునుగాక. ఈ దివ్య సంస్కారములో పాల్గొని మమ్ము రక్షించి పవిత్రాత్మ వరములకు అర్హులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. ఇచ్చటికి వెళ్ళిన నాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను.